गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఆత్మను విడిచి రెండవది లేదు అనేది చెప్పేకొచ్చిండేది శాస్త్రం. ఉండేది ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపాన్ని విడిచి రెండవ వస్తువు అనేది లేనే లేదు అన్నప్పుడు మరి ఆత్మగానే మిగిలేదానికే శాస్త్రం చెప్తూ ఉంటుంది. మనకి ఇవన్నీ ఉన్నాయి కదా అని మనం పెట్టుకున్నాం, కాదనేకేం లేదు. అయితే దీన్నంతా తప్పు తెలివి అంటుంది. దీన్నంతా నేననేది కానీ ప్రపంచం అనేది కానీ తప్పు తెలివి. నేను విచారం చేస్తే కూడా నేను దొరకడు. దేన్ని నేనంటాడావు అని ప్రశ్న వేస్తే ఎవరు ఇంతవరకు చెప్పే సమాధానం రాలే, ఎవరికి జరగలే. నేనని మీరు అంటాడారు కదా, ఈ దేన్ని ఆధారం చేసుకొని మీరు నేనంటాడారు అంటే ఏం చెప్తారు? దేహేంద్రియాలు, దానికి పేర్లు ఉన్నాయి కదా. దాని దేహము ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇంక నేనెందుకైతే అవి నేనెందుకైతే ఏనే. అదే మరి. ఇప్పుడు మహాత్ములకి మనకి ఏం భేదం అంటే అంతే. నేననేదాన్ని విచారం చేయమన్నాడు అంతే, ఆయన ఇంకేమి చెప్పలేదు. మరి నేననేది విచారం చేసుకున్నాడు, ఇది కాదనుకున్నాడు అంతే. దేహం నేను కాదనుకున్నాడు, ఆయన గూగుల్లో పోయి కూర్చుండిచ్చినాడు అంతే. బస్ ఏమున్నా కూడా అతనికి ఏమి ఇది లేకపోయినాడు. అందుకే ఆ సంస్కారం ఒదిగి వచ్చిన తర్వాత అది కుదురుతాయి. మనకి ఇంకా ఒదిగి రాలేదు కాబట్టి ఇవన్నీ అనుమానాలు ఉంటాయి. దాని నుంచి కనీసం ఇది తప్పు అనేదన్నా తెలుసుకుంటూ వస్తే కూడా చాలు. ఇప్పుడు మొదటికి తర్వాత ఒక దినం కాదు ఒక దినం రైట్ లేక పడేదానికి మనకు బాగా ఉంది. తప్పు అనేదే తెలియకోకుండా పోతే ఇంక రైట్ అనేది ఎప్పుడు మనకు వచ్చేది? కాబట్టి జాగ్రత్త స్వప్నముల యొక్క సత్తా ఏకమే. అంటే జాగ్రత్త ఉందనేది కానీ స్వప్నం ఉందనేది కానీ ఈ రెండింటి యొక్క ఉనికి ఉందే, ఇది ఏకమైనటువంటి పరమాత్మే కానీ రెండవది కాదు అనేది ఇప్పుడు చెప్పేది. జాగ్రత్త స్వప్నముల యొక్క సామ్యత వలన ప్రయోజనము. ఆ జాగ్రత్త అంటే ఏమి, స్వప్నం అంటే ఏమి, ఆ రెండింటికి ఏం ఆ సమాధానం చెప్పి నుంచి మనకేం ప్రయోజనం వస్తుంది అంటే చెప్తుంది అనమాట. జాగ్రత్తమున తోచు విభాగం బుద్ధి కార్యముగాను మాయికంగాను ఉండే రీతి జాగ్రత్త స్వప్నములను విభాగము జాగ్రత్త బుద్ధిచే కల్పితమై ఉన్నది. జాగ్రత్త బుద్ధి చేత ఇది కల్పితం. ఎట్లా? ఈ జాగ్రత్తలో కనపడేటువంటి విభాగము ఇది వేరువేరుగా ఉండంటాం చూడు. ఈ విభాగం బుద్ధి కార్యముగాను ఏ దాని పని అప్పాయిదంటే మన బుద్ధి చూపిస్తుంది అనమాట భేదాన్ని. నిన్నల్లా ప్రశ్న వేసినాం కదా, భేదం ఎట్లది కనుక్కుంటావు నువ్వు అని అంటే చెప్పలేదు. మళ్ళీ అది భేదం ఎట్లుంటుంది అనే చెప్పలేవు, విభాగం ఎట్లుంటుందే కూడా చెప్పలేదు. దానికి ఏది కర్మ అంటే కూడా చెప్పలేదు, దానికి సంబంధమే లేదనే మనంతా మనం వినిండేది. కారణం ఏమి అంటే స్వతంత్రం లేనిది ఏం చెప్తుంది అది? స్వతంత్రం లేనిది అది ఏం చెప్పగలుగుతుంది? అది వ్యవహారానికి తప్పు ఎవడైతే తప్పుగా కల్పించుకున్నాడో వానికి పనికి వస్తుంది అంతే. అది వ్యవహారము తప్పు, ఆ తప్పుని చెప్పాక మాత్రం అది పనికి వస్తుంది అంతేగాని పరమాత్మని చెప్పాక కానీ నా ఉనికి లేదని చెప్పాక కానీ దానికి వచ్చేదానికి లేదనమాట. మాయికంగా ఉండే రీతి బుద్ధి కార్యము, తర్వాత మాయికం అంటే లేనిదిగా. జాగ్రత్త స్వప్నముల విభాగము, జాగ్రత్త స్వప్నములు అనే విభాగం ఉంది కదా మనకి. ఇప్పుడు ఇది జాగ్రత్త, ఇది స్వప్నం అనే విభాగము జాగ్రత్త బుద్ధిచే కల్పితము. చెప్పండి, లేకపోతే ఈ జాగ్రత్త బుద్ధి కల్పితము కదా. దేన్ని జాగ్రత్త అంటావు, దేన్ని స్వప్నం అంటావు అని అడగండి. పోనీ ఎట్లన్నా కానీ ఇప్పుడే అడగండి, ఏమి పర్వాలేదు. దేన్ని స్వప్నం అంటావు, దేన్ని జాగ్రత్త అంటావు? అవస్థ మారినాకనే చెప్పగలుగుతాము. అవస్థ మారేది ఆడ మారింది చెప్పు. ఏం మారిన దాంట్లో ఎట్లెట్ మారిండేది నీకే? ఇప్పుడు స్వప్నంలోనూ దృశ్యమే ఉంది, జాగ్రత్తలోనూ దృశ్యమే ఉంది. నువ్వు ఎట్లా అంటావు ఇది స్వప్నము అది జాగ్రత్త అనే దానికి ఏం అధికారం ఉంది నీకు? రెండవది, నీవు జాగ్రత్తలో స్వప్నాన్ని చూసిందే, మరి చూడకపోతే ఎట్లా భేదం? జాగ్రత్త వేరే స్వప్నం వేరే అని చెప్పి దానికి ఏం అధికారం వచ్చిందని చెప్పు. జాగ్రత్త బుద్ధి జాగ్రత్తలోనే పోయింది. ఇంకా ఈ స్వప్నం ఉంది అని చెప్పి దానికేం అధికారం ఉంది? ఏం లేదు. అందుకే చెప్పడం లేదు. బుద్ధి కార్యమే అది, లేకపోతే ఎవరికి తెలుసు? అసలు అవస్థలే లేవు, వికల్పాలే. అవస్థలు వికల్పాలే కానీ నిజంగా అవస్థలు ఉంటే దాన్ని తీసేసే గమశాత అవుతుంది. ఇప్పుడు అవస్థలే సత్యం అయితే అవస్థలో ఉండే ప్రపంచం కూడా సత్యం కావాలా?
కాబట్టి అవస్థలే వికల్పాలు అనేది తెలియబడాల. అవస్థలు వికల్పాలు అంటే ఎట్లా? ఈ బుద్ధి కల్పించుకుంది, అది ఎప్పుడు ఆడుంటుందో దానికి బుద్ధి పుట్టినట్లు మాట్లాడుతుంది, ఇది జాగ్రత్త అంటుంది. అదే విధంగా స్వప్నం లేకపోతే స్వప్నము ఆడ ఇంకోటి అంటుంది అనమాట. ఆడందో ఇది వీటికి వచ్చినాక చెప్పినట్లే చెప్తుంది. ఇది ఆడికి పోయింది అంటే ఆడికి పోనే పోలేదు, అది చూడాలి మొదట. పోకుండా మరి స్వప్నం అనే దానికి ఏం అధికారం వస్తుంది? అందువల్ల కల్పించుకుంటా ఉంటుంది అంతే. అది కేవలం మాయకమైన ప్రతీతియే కానీ, కాబట్టి ఇది ప్రతీతి అంటే ఉన్నట్టు తోచేదే కానీ జాగ్రత్త స్వప్న భేదం పరమార్థమని భావింపరాదు. జాగ్రత్త వేరే ఉంది, స్వప్నం వేరే ఉంది అని మాత్రం భావించకూడదు. ఎందుకంటే అదే ఇప్పుడు చెప్పేకొచ్చేదనమాట. దీనికి దానికి ఎలాంటి భేదాలు లేవు కాబట్టి ఆ విధంగా మీరు చెప్పేకూడదు రాదని చెప్పేదే ఇక్కడ వచ్చే సబ్జెక్టు. ఒట్టి ఉనికినే అంటే కేవలం ఆత్మనే బుద్ధి ఈ ప్రకారం రెండవస్థలుగా విభజించుకొని భ్రాంతి చెంది ఉన్నది అని మనం చెప్పితే మిగతా వాళ్ళు అట్లెట్లయితుంది అని అడుగుతారు వాళ్ళు. ఎవరు? మిగతా వాళ్ళంతా దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అది సత్యమని నమ్మిన వాళ్ళు. అందుకే వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడితే మేము ఈ విధంగా చెప్పగలుగుతున్నాం దీన్ని, ఇది జాగ్రత్త, ఇది స్వప్నము. ఎందుకంటే వచ్చినప్పుడల్లా కూడా మా ఇండ్లు మా భూములు ఉంటాయి, స్వప్నం వచ్చినప్పుడు మా ఇండ్లు మా భూమి ఉండలేదు, వేరే ఏంటంటే వస్తాయి అని చెప్తారు వాళ్ళు. అవునా? వాళ్ళు చెప్తే మనం కూడా అవు అని అంటాము. అయితే అనుభవజ్ఞుడు ఏమడుగుతాడంటే, సరేనాపా మీరు ఎప్పుడైతే జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్త వచ్చినప్పుడల్లా మా ఇండ్లు పెళ్ళం పిల్లలు ఉండారంటున్నారు కదా, స్వప్నం అనేది దానికి పోయినప్పుడు నేను జాగ్రత్తను విడిచి స్వప్నానికి పోయినామనే జ్ఞానం అన్నా మీకు ఉందే పోనీ కనీసము? మరి లేకపోతే ఎట్లా చెప్తారు మరి దాన్ని స్వప్నం అని? కూడను లేదు, పోను లేదు, మరి ఎట్లా చెప్పేది? మరి కాబట్టి అనుభవ స్వరూపే నువ్వు, అదే రైట్ అనే అనుభవ స్వరూపే మీరునే, అదొక్కటే. అందుకే మరి ఆ పాయింట్ తీసుకొచ్చాక ఇవన్నీ ఏవైతే మన తప్పు తెలివిలు ఉన్నాయో అవన్నీ కొట్టేసేదానికి ఆ అనుభవం అనేదే మీ స్వరూపము. అనుభవం అన్నా ఒకటే, జ్ఞాన స్వరూపం అన్నా ఒకటే, బ్రహ్మస్వరూపం అన్నా ఒకటేవి. కాబట్టి విభజించుకొని జాగ్రత్త స్వప్నంలో విభాగము, జాగ్రత్త స్వప్నం అనే భాగం ఉంది కదా, వాని ఎందలి భేదము. ఎట్లా భేదము? జాగ్రత్త ఎప్పుడూ ఉంటుంది, స్వప్నం రోజే వచ్చిపోతుందనే భేదము. పారమార్థికం కాదని నిశ్చయించుటకు, అంటే ఎప్పుడు ఉండేది కాదని నిశ్చయించుటకు ప్రతిబంధకం ఏమప్ప అంటే జాగ్రత్త బుద్ధి యొక్క ఇంద్రజాలమే అని జ్ఞప్తి మంది ఉంచుకున్నచో చాలు. ఈ జాగ్రత్త బుద్ధి చెప్తానే కానీ నిజంగా అవస్థలు అనేటివి లేవు అనేది జ్ఞప్తి పెట్టుకుంటే నీకు తత్వం అర్థమైపోతుంది పోంటుంది. అవస్థలు ఈ జాగ్రత్త తోస్తా ఉన్నాయి అనుకోవాలి అంతే. జాగ్రత్త బుద్ధి చెప్తానే ఉంటుంది. అది ఎన్నైనా కలిపే ఆత్మను తెలియనప్పుడు ఇంక ఎట్లయితే మనం ఆ తాడు తెలియనప్పుడు ఎట్లయితే ఏంటంటూ అనుకుంటామో అట్లా అన్నీ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు తాడు అని తెలిస్తే పాము యొక్క పడగ అనేది కానీ, పాము యొక్క తోక అనేది కానీ, పాము మన మీదకి వచ్చిందని కానీ అన్నీ క్యాన్సిల్ అవుతాయి లేదా? ఆ విధంగానే నీ స్వరూపాన్ని గుర్తిస్తే ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. నీవు దేహాన్ని పెట్టుకొని దేహంలో ఉండేటివి దానికి తగిలించకపోతే ఎట్లా? అనుభవం చెప్తాను కదా, జాగ్రత్తకు కానీ స్వప్నం కానీ సంబంధం లేదు అని చెప్తానే ఉండదు. బుద్ధి మాత్రం అట్లా కాదు, జాగ్రత్త వేరే బుద్ధి వేరే ఇది చెప్తానే ఉండదు. స్వరూపంలో సాక్షి అనుభవంలో ఉండాయి అవి అంటే లేవు. సాక్షిని చెప్పేటప్పుడు అవస్థలు చెప్పింది, మళ్ళా సాక్షిలోనే నిలబడినట్లయితే నువ్వు సాక్షిలోనే నిలబడు అంటుంది. సాక్షిలో నిలబడినప్పుడు నీకు దేహేంద్రియాలు ఉంటాయా? ఉండవు. మరి ఇంక చెప్పేది అది చెప్తుంది మీకు. ఇప్పుడు సాక్షి అనుభవం బుద్ధి గిద్ది ఉండలేదు, దేహము మనస్సు ఇవన్నీ ఉండలేదు, ప్రాణం ఏమి ఉండలేదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి కల్పించి చెప్తాడు అది. అప్పుడు ఇంకా ఏం చెప్తారు మీరు? అవస్థలు ఉన్నాయని చెప్తారు సార్. ఇప్పుడు ఈ మూడు ఉన్నాయని చెప్పేటప్పుడు బుద్ధికి తేలితే సాధ్యం కాదు అని చెప్పి బుద్ధిని తీసేసేకి చెప్పిండేది ఇది. మరి ఎట్లా అనుకుంటున్నారు అని అంటే ఆ సాక్షి అనుభవాన్ని అది చెప్తాను అని చెప్తాము. మరి సాక్షి అనుభవం నిలబడినప్పుడు అవి ఉంటాయా అని మళ్ళీ చూసుకోమనేది. బుద్ధి ఉందని మనం ఎట్లా తెలుసుకుంటాం? బుద్ధితో నువ్వు పనిచేస్తాడు. ఇప్పుడు నేననేవాడు ఉన్నాడు, బుద్ధి ఉంది అని తెలుస్తాను మనకి. బుద్ధి ఉందని తెలుస్తాను అంటే ఎవడు తడుకో? బుద్ధి ఉందని తెలిసింది, నా బుద్ధి అని అంటావు కదా నువ్వు. నీ బుద్ధి అనేప్పుడు నీ బుద్ధి నీ మాట వింటుందే అనేది మొదటి చెప్పు, చూస్తాము. నీ బుద్ధి నీ మాట వింటుందే? వింటాందే, వినాలి కాదు, వింటుందే. పోవడానికి పోవాలా, వాన వస్తుంది, గొడుగు పట్టుకొని పోవాలా అంటే ఏమొకనాడు పోకపోతే ఏం లే అంటుంది.
నీ బుద్ధి అయితే ఎట్లెందుకు అంటుంది? అందుకే చెప్పేది, ఎవడైతే ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోలేడో వాడు ఇవన్నీ నావి అంటాడు. దాంట్లో ఎప్పుడు పోతేవాడు అవి నావనే కూడా అధికారం లేదు నీకు. నావన్నప్పుడు మనం చెప్పినట్లేనల్లా. అయితే అవి చెప్పినట్టు మనం వింటాడమా లేదా? ఎక్కడికైనా పోవాలా, అది కావాలా, ఇది కావాలా అంటే ఏంటి కావాలని ప్రశ్న వేసి చూస్తాం ఏం మాట్లాడుతుందో బుద్ధిని. కావాలా అనేవారు ఎవరు? అందుకే ఆ బుద్ధినే ఉపయోగించాలి. అంతఃకరణంలోనే సంకల్పం వచ్చేది. అంతఃకరణం అనేది 4 దానికి ఆధారం. అది బుద్ధికి కానీ మనస్సుకి కానీ నేను అహంకారం అన్నిటికీ 4కి అదే ఆధారం. వచ్చేది ఆటి నుంచే వచ్చేది, దాంట్లోనే అన్నీ ఉన్నాయి. అందుకే సంకల్పం చేసే పని దాంట్లోనే ఉంది, చింతించే పని దాంట్లోనే ఉంది, దాంట్లోనే ఉంది. అవన్నిటికీ యజమాని అనేది కూడా దాంట్లోనే ఉంది. బుద్ధి వేరే నేను వేరే కాదు. మళ్ళీ బుద్ధి వేరే నేను వేరే కాదు. అందుకే ఆ పని చేసినప్పుడు బుద్ధి అంటున్నారు, మళ్ళా నేను అంటున్నాడు. ఈడ పొరపాటు కూడా చాలా మంది పడతారు, నేను నా బుద్ధి కూడా అంటారు. అంతఃకరణం దానికి సంబంధము. అంతఃకరణంలో ఈ 4 ఉంటాయి. ఈ 4 ఆయా పనులు చేసినప్పుడు 4 ఆయా పేర్లు అట్లా. కానీ జాగ్రత్త స్వప్నముల సర్వసమతను విస్తారముగా సమాలోచించటం వలన జాగ్రత్తకి స్వప్నానికి ఏమిట్లో భేదం ఉంది అనేది మనం విచారించినప్పుడు ఒక విశేష ప్రయోజనం వాటిల్లగలదు. మనకు కావాల్సినటువంటి అనుభవం అనేది దొరికేకి ఉందన్నమాట. అది ఏదైనా ఇంతవరకు జాగ్రత్త నందు ప్రతీతమగు విభాగము, ఇప్పటి వరకు జాగ్రత్తలు కనపడేటువంటిది భేదము మాయకమేమని కేవలం యుక్తిబలంచే సాధించి క్షేపించు వారి నోటికి బీగం వేయుట. మీరేమో ఉపాయాలు చెప్తున్నారు కానీ అనుభవం చూపిలేదే అని అంటారు. యుక్తి చెప్పినారు, ఇప్పుడు మీరు అనుభవం కావాలి మాకే అని అంటారు అనుకోండి. అందుకే ఇప్పుడు అనుభవాన్ని చూపించే మొదలు పెడుతుంది అనమాట. ఈ 2 అవస్థల తులనాత్మక విమర్శసే సుసాధ్యమగును. తులనాత్మకం అంటే ఇదంత తూకము ఇదంత తూకం ఉంది, అన్నిట్లోనూ దాంట్లో తూకాలు వేసేసేస్తే ఎస్తగు లేకపోతే సమానంగా ఉంది అన్నప్పుడు ఇంక భేదం ఏమొస్తుంది? రాదు. ఆ విధంగా నిజముగా చూడ ఇంతవరకు మనం కేవలం యుక్తిని అవలంబింపలేదు. వాళ్ళేమో యుక్తిని చెప్తాడారు, మీరు అంటున్నారు యుక్తినే. అందుకే చాలామంది అంటారు మీరు అన్ని యుక్తులు చెప్తారే కానీ అనుభవాలు చెప్పలేరు అంటారు. అనుభవం చెప్పేదే వేదాంతము. వాళ్ళు చెప్తారు యుక్తులు లేదు, లేదా వాళ్ళు ఏదో తెలుసుకునే దాన్ని వాళ్ళు చెప్తారు వేదాంతులు. ఈ లెక్క లేదు, యుక్తి ఉండాలా అనుభవం ఉండాలా. ప్రపంచము తద్విభాగం ఉన్నదని వాదించున్న బుద్ధికి, ప్రపంచము దాని ప్రపంచ భాగాలు ఉన్నాయని చెప్పే బుద్ధికి, ఆ బుద్ధికే తోచు విధమును పరీక్షించి ఆ బుద్ధిని అడగండి. ఇప్పుడు అందుకే చెప్పింది, ఇప్పుడు ఇది స్వప్నము ఇది నిద్ర అని చెప్పిన అని అంటారు కదా మీరు. దాన్నే ప్రశ్న వేస్తాము, నువ్వు నిద్రకు పోయింటివే, వేరే ఇంకేమొద్దు, దాన్నే విచారం చేసేది. ఇప్పుడు వేరే వద్దు, దాని మాట పట్టుకొనే మాట్లాడతామంటారు అంతే. విధమును ఈ విభాగం నిజముగా లేదని తీర్మానించున్నాము కాబట్టి ఆ బుద్ధి ఏదైతే చెప్తాందో అది లేదు అని ఆ బుద్ధిగా ప్రశ్న వేసే నిలబెడతాం మేము. ఇప్పుడు ఇక సాక్షానుభవ దృష్ట్యా చూసినప్పుడు అది బుద్ధి కాకుండా నేరుగా ఏ సాధనం లేకుండా చూసినప్పుడు ఉనికి యందు ఏ విభాగం కానీ భేదం కానీ గోచరింపదు. ఇప్పుడు సుశుద్ధులు ఎందుకు గోచరింపదు? బుద్ధి కానీ ఏదైనా నేననేవాడు ఉంటేనో మనసు చిత్తం ఉంటేనో ఏది ఉంటే ఎందుకు కానీ గోచరించదు వాడు ఏమి కూడా. అది తన స్వరూప అనుభవం అన్నమాట, దాంట్లో ఏమీ కనపడేకి లేవు. కావున జాగ్రత్త దృష్ట్యా చూసిన విభాగ బలం చే ఉనికి ఒక్కటై ఉండజాలదని వారే నిజముగా శుష్కతార్కులై. అందుకే 2 ఆత్మ వేరే ఎట్లుంటాయప్ప, స్వప్నం వేరే జాగ్రత్త వేరే నిద్ర వేరే భాగాలు కూడా ఉన్నాయని శుష్కతార్కికులు అంటారు వీళ్ళని. పూర్ణానుభవానికి వ్యతిరేకులై ఉన్నారు. అనుభవాన్ని గుర్తించక లేదు వీళ్ళకి, ఆ అనుభవం పట్టు దొరకలేదు కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అయినను మరి ఒక విధానమున ఈ మన సిద్ధాంతమునకు పుష్టి చేకూరునను ఉద్దేశంచే జాగ్రత్త స్వప్నముల స్వభావమును ఎక్కువగా పరిశీలించడానికి ప్రయత్నించేదాము. యుక్తే కాకోకుండా ఇప్పుడు అనుభవంతో ప్రయత్నిస్తామండి. అప్పుడు మనకి బలం చేకూరుతుంది, ఓహో ఈ 2 ఒకటే వేరు కాదు అనేది. జాగ్రత్త ప్రపంచమందలి 3 విశేషణములు స్వప్నమునందును గలవు. పోనీలే జాగ్రత్తలో ఏమేమి రాదు ఎవరికి, ఏంటికంటే అన్నీ ఏంటంటే ఉన్నాయని చెప్తారే కానీ ఏంటి జాగ్రత్తలో విశేషణాలు ఉండేది అనేదాన్ని కూడా మనకు తెలియదు. అదే శాస్త్రమే చెప్తుంది. జాగ్రత్త కంటేనూ స్వప్నం తక్కువ ఎన్నిక గలదనియు, అంటే రోజుసేపు ఉంటుంది అని. స్వప్నం కేవలం ప్రతీతి అనియు, కేవలం తోచిపోయేదనియు ఆక్షేపకుడు ఇంతకుముందు తెలిపిన కారణమును ఒక్కొక్కటిగా పరీక్షించదము. వాడు చెప్పిన దాంట్లోనే విచారం చేస్తామని. ప్రమాణ సిద్ధమైన ప్రపంచమును చూపించున్నదియే జాగ్రత్త.
అంటే ప్రమాణాలతో సిద్ధమైందని చూపించేదే జాగ్రత్త అని అన్నారు. నిద్రాదోషంచే కలిగిన అవస్థయే స్వప్నమని పూర్వపక్షి తెలిపిన వచనమును ముందు విమర్శించదాము. ఇప్పుడు పైందే ప్రమాణ సిద్ధమైన ప్రపంచమును చూపించున్నది జాగ్రత్త అంటే మీరు అంటారా అంటారా అనేది కావాలి నాకే. అంటారా అన్నారు. ఇప్పుడు ప్రపంచం ఉంది అని ఏ ప్రమాణంతో చూపిస్తారు మీరు? ప్రపంచం ఉంది అని చెప్పలేము. విశేషణాలు, ప్రపంచంలో విశేషాలు ఉంటే చెప్పచ్చు. ప్రపంచం ఉంటే కదా ప్రపంచంలో విశేషణాలు తెలిసేది నీకు. ప్రపంచం ఉంది అని చెప్పాలంటే జ్ఞానంతోనే చెప్పాలా. మరి అయిపోయింది. జ్ఞానంతో చెప్తే ఇది వేదాంతం అవసరం లేదు. వాళ్ళు ప్రమాణాలతోనే చూపిస్తామంటున్నారు వాళ్ళు. విశేషాలు అయితే వాడు మొదట ఏమంటున్నాడు? ప్రమాణ సిద్ధమైన ప్రపంచమును చూపించున్నది జాగ్రత్త అంటే కంటికి కనపడేది, చెవికి వినపడేది అని వాడు పెట్టుకోండి. ఈ రూల్స్ ఇది జాగ్రత్త అని పెట్టుకున్నాడు వాడు. తర్వాత నిద్రాదోషంచే కలిగిన అవస్థయే స్వప్నం అని, నిద్రపోయిన తర్వాత వచ్చేది ఆ నిద్రా దోషం ద్వారా వచ్చిన స్వప్నమే అని పూర్వపక్షి తెలిపిన వచనమును ముందు విమర్శించదాము. దానికే ప్రమాణ గోచరమైన జాగ్రత్త ప్రపంచమున 3 విశేషణములను చూడవచ్చు. వీడు ప్రమాణాలతో సిద్ధం చేయాలంటే ఏం చేయాల్సి వస్తుందో ఆ 3 విశేషణాలు తెలుసుకోవాలి ముందుగా. అందుకే చెప్పిండేది కంటితో కనపడుతుంది కదా అని మీరు అంటారు. కంటికి కనపడుతుంది అని చెప్తాడారు కదా. ఆ కన్ను, కనపడే కన్ను ప్రపంచంలో ఉందా, ప్రపంచాన్ని విడిచి ఉందే? ప్రపంచంలో. మరి ప్రపంచంలో ఉండేది ప్రపంచాన్ని ఎట్లా చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? అది సిద్ధాంతి వేసే ప్రశ్నలు అనమాట. అనుభవపూర్వకంగా ప్రశ్నలు వేసేది అట్లా. ఎందుకంటే ప్రమాణాన్ని ఎవడోడు ఉపయోగించాలి, దానికే స్వతంత్రంగా చెప్పే శక్తి లేదు. ఆ ఉపయోగించేవాడు కూడా ఏడున్నాడు? ప్రమాత అనేవాడు కూడా దాంట్లోనే ఉన్నాడు. ప్రమాణము దాంట్లోనే ఉంది. వీళ్ళిద్దరితో తెలిపిండేదే ప్రపంచం అనే ప్రమేయం. మరి ఇప్పుడు ప్రమాణము, ప్రమాతృ, ప్రపంచం 3 కలిసి ఉన్నాయంటే ఒప్పుకుంటే సాధ్యమా? వేరు తెలుపుతాయి అవి. ఒకే వస్తువు చూసేదిగా అంటుందే? ఉండట్లేదు. మరి నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే కన్ను చూస్తుంది ఈ దేహాన్ని అంటే దీంట్లోనే దేహం ఈడ ఉంది, కన్ను దీంట్లోనే ఉంది. మరి ఎట్లా చూపించగలుగుతాడు అది? ఏం పెద్ద కష్టమేం కాదు. దీంట్లో తెలుగున్నప్పుడు కష్టం మనకి, నువ్వు అన్నట్లా. ఇప్పుడేం కష్టం కాదు. ఎందుకంటే చూసేది చూడబడేది వేరువేరుగా ఉండాలని మొదటి పాయింట్లోనే ఉన్నాయి. బాగుండదు. ఆ నియమాన్ని పాటించడం లేదు మనం మళ్ళీ. అది దీంట్లో ఉండే లక్షణం ఏమప్ప అంటే మాకేమంతా అర్థమైందంటారు. ఏడుందప్ప అంటే సరే లాస్ట్ గబ్బం తిరిగి పెట్టినట్ల మళ్ళీ ఆటికే వచ్చేస్తారనమాట. పిన్న చెవు కుక్కతోకి పట్టుకొని సాగినట్టు చక్కగా ఉన్నట్టు ఇడిస్తానట్టు డొంక పోతుంది అంటారు చూడు. అట్లయితే మన కథ. అవేవన పదార్థములు వేర్వేరు నామరూపములు కూడుకొని గోచరించుట మొదటి విశేషణము. ఈ కనపడేటివన్నీ రూపనామాలతో వేరువేరు, వేరే పశువులు వేరే, చెట్లు వేరే, ఇట్లా పేర్లు రూపాలు వేరువేరుగా కనపడేది ఒకటి. తర్వాత రెండవది అనేక కర్తృభోక్తులచే కూడినట్లు తోచడం రెండవది. అట్లా ఆ నామరూపాల్లో ఎవరెవరు ఉన్నారప్ప అంటే నేను చేసేవాడు, అనుభవించేవాడు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కర్తృభోక్తులు అంటే ఈ ప్రపంచంలోని జనమంతా అనే లెక్క కింద రెండవది. నామరూపాలతో ఒకటి, కర్తృభోక్తులు అనేక మంది ఉండాలనేది రెండవది. ఇంకా నియత దేశకాల నిమిత్తం మన క్రియలకు ఫలం సంభవించడం మూడవది. ఫలాంటి టైం ఫలాంది, ఫలాంటి టైంకి ఇప్పుడు ఇత్తనం వేసినామంటే నెలకు ఇది మొక్క ఇది పంట వస్తుంది అని చెప్తాం కదా. అది నియత కాలానికి దేశానికి సంబంధించినటువంటి ఫలం. ఈ 3 ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉండేది. విశేషణాలు అంటే కొత్తవేం లేవు. ఇంకా కొత్తవేమన్నా ఉంటే చెప్పచ్చు మీరు. ఇంకోటి రూపాల చేత భేదంగా కనబడేది ఒకటి. తర్వాత కర్తృభోక్తులుగా ఉండాము అనేది అనేక మంది, ఒకటి కాదు అనేక మంది కర్తభోక్తులుగా ఉండాము అనేది రెండవ పాయింట్. మూడవది ఏదైనా ఒక కార్యం చేస్తే ఈ టైంలో ఈ పనికి ఈ ప్రయోజనం వస్తుంది అనేది మూడవది. ఈ మూడోది ఇడిచిపెట్టి ఇంకా 4 ఏమన్నా విశేషణాలు ఉన్నాయా అని అడుగుతాడు. ఉంటే చెప్తే ఈ 3 ఏడోసారి ఉంటుంది అది. ఒకవేళ మీరు చెప్తే ఎట్లయితే అవస్థలు 3 చెప్పినప్పుడు అన్ని మిగతా అవస్థలు ఎన్ని ఉన్నాయంటే ఎట్లా పడతా అట్లా మర్జ్ అయిపోతాయి ఇవి. మనకేమో కొత్తగా తెలియదు కాబట్టి మనం మాట్లాడతాము. అయితే ఆ సిద్ధాంతి అనుభవం ఆయన చెప్పిస్తాడనమాట. ఫలాన్ని మీరు దీంట్లో ఉండ చూడండి అప్ప అని చెప్తాడు. మూడవది ఈ 3 ధర్మములు ప్రపంచమున తప్పక తోచుతుండటం వలనను, ఇది 3 ఖచ్చితంగా కనబడతాండ వలన వాడిని మార్పు నొందించే శక్తి మనకు లేనందున అవేమైనా మనమేమైనా మార్పు చేస్తామంటే మనకు చేత కాదు.
ఎందుకంటే దాన్ని అనుసరించే మనం ఉంటాడమే కానీ లేదా రూపనామాలు మార్చేది కానీ కర్తభక్తులు మార్చేది కానీ ఇది ఇప్పుడు ఇది నెలకి 2 నెలలకి టైం ఉంది కాబట్టి లేదా సూర్యుడు ఇప్పుడు పుడతాడు మళ్ళా లేదు పుట్టుకోకుండా మేము చేస్తామని ఇట్లా చేసేదానికి మనకు శక్తి లేదు కాబట్టి వాడిని అనుసరించే వ్యవహరించుండటం వలనను దాని ప్రకారమే మనం పోవాల. టైం ఎంతకు వస్తుంది, ఎంతకు మునుగుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ. ఈ ప్రమేయమైన ప్రపంచము, ఈ ప్రమాణాలకు నిలబడే ప్రపంచము మనలను అవలంబింపకయే మనకు సంబంధం లేకుండా తానే స్వతంత్రమైన సత్త కలగదనియే చెప్పవలేను. పోనీ మీ అధీనంలో ఉంది ఆ ప్రపంచాన్ని మేము ఇట్లా కట్టడి చేస్తామనే దానికి మీకు లేదు కదా. మన ఆధీనంలో లేకుండా అది స్వతంత్రంగా దాని వ్యవహారం రూపనామాలు కనపడుతుంటాయి, కర్తృభక్తులు ఉంటారు, ఫలితాలు వస్తుంటాయి, ఇవన్నీ ఉంటాయి. మీరేం దాని మరి అటప్పుడు మీకేం సంబంధం ఉంటుంది అదే అని చెప్తాడు. ఇట్టి ఉనికి స్వప్నమందలి తోపిలకు లేనందున వీడు చెప్పేది ఈ విధమైన ఉనికి అంటే స్వప్నంలో లేదు కాబట్టి అది కేవలం ప్రతీతిని అంగీకరింపవాలని ఆక్షేపకుని ఆశయం. అందుకే వీళ్ళు బాగా చెప్తారనమాట. పూర్వపక్షి ప్రశ్నలకు బాగా విచారణ చేసి చెప్తారు. ఆ పూర్వపక్షి ప్రశ్నల్లోనే పొరపాటు జరుగుతుందనేది మనం గుర్తించక రావాలి. మనకి అది మనకు గుర్తించక రాదు. వాడిని పూర్వపక్షి వాదిస్తా అంటే వాడు బాగా చెప్తాడని అనుకుంటాంటాం మనం. అది ఉండేది దీంట్లో. ఎందుకంటే మనం ఆ బుద్ధిలోనే ఉండం కదా, పూర్వపక్షి జతలోనే ఉండం మనం. ఈ అభిప్రాయం సమీచీనమా? స్వప్నంలోటి సరిగలేవి 3 విశేషణాలు దీంట్లో మాత్రమే ఉన్నాయంటారు కదా, ఇవి సరేనా? ఈ విశేషణం కూడిన దాన్ని సత్యవస్తువు యొక్క లక్షణం అని భావింపదగునా? ఈ 3 వస్తువులే ఉంటే అది సత్యంగా ఉండే వస్తువేనా? ఈ ప్రశ్నకు సమాధానమేమనగా వ్యవహారముననివి సత్య వస్తువులకు ఉండదగిన లక్షణములని భావింపవచ్చును. సత్యవస్తువులకు ఉండే లక్షణాలేవి. ఎందుకంటే కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, మనం కర్మలు చేస్తున్నాము, భోగాలు అనిపిస్తున్నాము, సరైన ఫలితాలు వస్తున్నాయి, ఇవన్నీ ఒప్పుకోవాల్సి వస్తాయి. ఎందుకనా ఏ వస్తువు యొక్క స్వరూపము ప్రమాణముల చేత ఎంత పరీక్షించినను అదే విధముగా నుండునో, అది ఇక్కడ పరీక్ష. నువ్వు ఏ ప్రమాణాలతో ఎంతవరకు పరీక్ష చేస్తూ ఉంటావో, దేనిని జనులు అదే నామరూపములను వివరించుందరో, ఏది నియత దేశకాల నిమిత్తముల కట్టుబాటుకు లొంగియే కనిపిస్తుందో దాన్నే సత్యమని మనం వ్యవహారం అంగీకరించున్నాము. మనకు సత్యవస్తువు విలువ ఏం తెలిసింది? ఈ విధమైన బట్టి ఇట్లుంటేనే సత్యవస్తువు యొక్క ఆ సత్యానికి నిర్వచనం ఏమే? యద్రూపేణ ఎన్నిశ్చితం తద్రూపేణ నవ్యభిచరితం తత్సత్యం అని దాంట్లో ఉండేది సత్యవస్తువుకి. మరి ఇప్పుడు దీంట్లో 3 రకాలైనటువంటి మార్పులు ఉన్నాయి కదా. ఈ మార్పులు జరుగుతూనే ఉన్నాయి కదా. నామరూపాలేమో కనబడుతూ ఉంటాయి. అయితే నామరూపాల్లో భేదాలు వస్తుంటాయా లేదా? ఈ 3 విశేషణాలు ఉంటే సత్యం అని నమ్మితే సత్యవస్తువుకి విలువ వస్తుందే? అది ఇక్కడ ప్రశ్న. అయినను వ్యావహారిక దశయందు ఈ విధమైన విశ్వాసంచే ఎంతటి ప్రయోజనం ఉన్నను, మీకు నేను శ్రీమన్నారాయణ ప్రత్యక్షం చేసుకొని వరం పొందినాను అంటే కూడా ఎంత అంటే ఇంక అంతే చెప్పాలి మేము. చిన్న వద్దు. ఎంత ప్రయోజనం ఉన్నను తత్వ విచారమందును దీన్నే అంగీకరించు ఆవశ్యకత లేదు. తత్వం అంటేవి సత్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు బడిని సత్యమని మీరు అనుకుంటే దాన్ని అంగీకరించవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకనా ప్రపంచమున మనకు కనిపించే దృశ్యములో నామరూపములుగా విభక్తములు నిజము, పేర్లతోనూ రూపాలతోనూ వేరువేరుగా ఉండేది నిజము. నా వలే ఇచ్చటి అనేక మంది కర్తభక్తులున్నారు అనగా ఇచ్చటి జీవులందరూ ఆయా పనిని చేసి తమకు ఇష్టమైన దాన్ని పొందుతూ అనిష్టమైన దాన్ని తప్పించుకుంటున్నారని మనకు తోచుంటాయి. నిజమే. నా వలే కావాల్సింది సంపాదించుకుంటాము, ఇష్టం లేని వద్దనుకున్నట్లు అందరూ అట్లే ఉంటారు కదా. అది కూడా ఇదే నిజమని భావంచే మనం ఇచ్చట వివరించుంటాయి నిజము. నియత దేశకాల నిమిత్తములను అనుసరించి వలసిన కారక సామాగ్రిని ఉపయోగించుకొని పని చేసినచో, ఫలాని పని చేసేకి ఫలాని పనిముట్టును ఉపయోగించినట్లయితే ఫలాని ఫలితం వస్తుందని చేస్తే ఇట ఫలం లభించుంటాయి. సత్యమే. నెలలు జీతం చేస్తే పని దుడ్లు వస్తాయి, అదేం అనుమానం లేదు ఎవరికి. కానీ ఈ ప్రపంచం పరమార్థ సత్యమా? పరమార్థ సత్యం అంటే ఎప్పటికీ ఉండాలా అనేది గుర్తుపెట్టుకోండి అంతే. అది వ్యవహారమునకు రంగస్థలైన జాగ్రత్త అవస్థను వీడి స్వప్నం వైపు తిరిగితేమేని. సరే, ఇప్పుడు మనకి రంగస్థలం ఇది జాగ్రత్తలో, సరే దీన్ని ఇప్పుడు ఇడిచిపెట్టి స్వప్నం వైపు తిరిగినట్లయితే ఈ 3 విశేషములందు ఎక్కడిను సత్యత్వమునకు లక్షణము కావాలని ప్రస్ఫుటమగును. మీరు దీంట్లో పెట్టుకుంటారు సత్యం ఈ 3 అని. సరే, ఇప్పుడు స్వప్నం దిక్కు కూడా పదామండి. దీంట్లో కూడా ఈ 3 లక్షణాలు ఉంటాయి.
ఈ 3 లక్ష్యాలు ఉంటే మీరు స్వప్నాన్ని సత్యం అంటారా? అదే ఇప్పుడు చెప్పేది. దాని వైపు తిరగండి అని చెప్పిండే, దానికోసం చెప్తాండి. ఎందుకైనా మనం కలగాల్సినప్పుడు గోచరము ప్రపంచమునకు ఈ విశేషములే ఉన్నట్లు తోచును. అక్కడ నామరూపాలు ఉన్నాయా లేదా? భేదాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ ప్రపంచమునకు స్వరూపమై ఉన్నది, దానికి కూడా నామరూపాలే. అది కూడా అనేక మంది కర్తలకు భోక్తలకు ఆశ్రమే తోచును. మన వలె అనేక మంది అక్కడ కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అచ్చడను దేశకాల నిమిత్తములను అనుసరించి ఆయా క్రియల ఫలం సంబంధించడం కలదు. స్వప్నకాలంలో కూడా ఆ స్వప్నకాలానికి అనుసరించి ఆ ఫలితాలు ఆడ వస్తూనే ఉంటాయి. ఈడెట్లయితే జాగ్రత్త కాలాన్ని అనుసరించి జాగ్రత్తలు వస్తాయో, స్వప్నకాలం నుంచి ఆడ మీరు ఇత్తొస్తుంటారు, ఇత్తొస్తానే పంట కూడా వస్తుంది ఆడ ఆ కాలానికి ప్రకారం. తర్వాత దాన్ని మీరు అమ్ముతారు కూడా, మళ్ళా ఇత్తనం వేస్తారు. అప్పటికి మనకి ఇక్కడ ఎన్ని తిరగాల? 1 సంవత్సరం మారాల. అయితే మీరు స్వప్నం ఎంతసేపు అనిపిస్తారు? 5-10 నిమిషాల్లోనే ఇన్ని తూర్లు తెచ్చిస్తారు. అందుకే ఆ కాలాన్ని ఈ కాలాన్ని పోల్చకూడదు. పోల్చకూడదు. ఎందుకు అంటే పోల్చాలన్నప్పుడు అదే, అందుకే పోల్చు మీరు అంటారు కూడా, పోల్చకూడదు అని మీరే అంటారా? పోల్చొచ్చునా అంటారా? చెప్పండి మొదటది. పోల్చకూడదా పోల్చవచ్చునా? మొదట అదే మనమే మాట్లాడుకుందాము. పోల్చకూడదు. ఎందుకు పోల్చకూడదు? దేశ కాలాలు ఉన్నాయి. అట్లా కాదు. పోలికలు తెలుసాలంటే పక్కలో ఉండాలి. అవి పోలికలు చెప్పాలప్ప అంటే ఈయన లావుగా ఉన్నాడు, ఈయన సన్నగా ఉన్నాడు అంటే పక్కలో ఉంటే చెప్పచ్చు. అవి ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేవు కదా, ఎట్లా పోలుస్తారు మీరు? జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు. వస్తువులు ఎట్లా తీసుకొచ్చి పక్కన పెట్టి పోలుస్తారు అని. ఇది పాయింట్స్ అన్నమాట. ఇవే ఇట్లా మనకు అవి తెలిసిపోవాలన్నమాట. పోల్చచ్చు అనేది ఎట్లుంది మన వ్యవహారంలో? రెండు వేరు వస్తువులు పోల్చచ్చు అని మీరు అనొచ్చు. అయితే ఉండాలి అవి దేశకాలంలో సమానంగా ఉంటే కరెక్టే. స్వప్న కాలమే వేరే, స్వప్న దేశమే వేరే, స్వప్న వస్తువులే వేరే, జాగ్రత్త కాలమే వేరే, వస్తువులే వేరే. ఈ రెండిటికి పోలిక ఎట్లా చూపించక వస్తుంది? మీకు సంబంధం కలిపేదానికి ఎట్లా సాధ్యమవుతుంది? ఉంటే పక్కలో ఉంటే సంబంధం చెప్పచ్చు. ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది లేదు, ఎట్లా చెప్పే సాధ్యమవుతుంది? అందుకే పోలికలే సంబంధం పడవు. ఆ టైమింగ్స్ పోలిక పోస్తామంటే పోల్చేకి రాదు. ఆ టైమింగ్స్ 2 పక్కలో ఉంటే ఇప్పుడు ఏం చెప్పా? ఇప్పుడు 2:45 గంటప్పుడు వాన వచ్చింది, ఇప్పుడు వాన నిలిచిపోయింది. ఆ వాన వచ్చిన టైం తెలుసు, ఈ సంఘటన కూడా తెలుసు మనకి. ఇప్పుడు వచ్చే సంఘటన తెలుసు, పోయింది తెలుసు. ఎంత పట్టిందంటే గంట పట్టింది అని నువ్వు చెప్పచ్చు. ఎందుకు? దేశకాలాల్లో సమానంగా జరిగింది, ఉదయనంగా ఒకటి జరిగింది కాబట్టి. ఇప్పుడు అవి అట్లేమన్నా ఒకటైనా ఒకటి జరుగుతాడాయా? ఒకే కాలంలో ఒకే దేశంలో జరుగుతా అంటే అవి కానీ దాని కాలమే వేరే, దాని దేశమే వేరే, దీని కాలమే వేరే, దీని దేశమే వేరే. ఒకటైనాక ఒకటి వస్తాయంటారు. ఒకటైనాక ఒకటి వచ్చేదానికి పక్కలో ఉంటే ఒకటైనాక ఒకటి వస్తాయి. పోనీ జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం యా ఊర్లో ఉంది, ఎక్కడ ఏడో సాటు ఉందప్ప, అటు నుంచి వస్తుంది, ఇది పోయినాక అనే దానికి ఏడన్నా ఉంది అది? మరి స్వప్నం ఉన్నప్పుడు ఈ జాగ్రత్త అని ఏడన్నా ఉండి వస్తుంది అనే దానికి ఇది ఏడన్నా ఉందే? లేదు. మరి ఒకటైనాక ఒకటి వస్తాయనే మతం ఎందుకు? అన్నీ తప్పుడు మాటలే మనవి. 2:30 వర్షం వచ్చిందంటే సేమ్ మెలకులోనే ఇదంతా. 4:30 కూడా అప్పుడు లేకపోయి కదా, మెలకు అంతే. ఇప్పుడు నువ్వు మెలకులోనే 2:30, మెలకులోనే ఇప్పుడు 4:30 మాట్లాడుతున్నాము. 4:30 ఉంది, ఇప్పుడు 6:30 లేదు కదా. ఇప్పుడు 6:30 ఎందుకు? 6:30 ఎవరు చెప్పినారు 6:30? మనం ఇంటికి పోతాము. 6:30కి ఇంటికి పోతామని పోయినప్పుడు మాట్లాడాలి. అదే అప్పుడు ఇప్పుడు లేదు కదా 6:30. అవును, అందుకే నువ్వు ఊరిలో భవిష్యత్తును మాట్లాడుతున్నావు. దేశకాలంలోనే అందుకే చెప్పేది, ఏ దేశంలో ఏ కాలంలో కూడా వర్తమాన కాలము, భూతకాలం, భవిష్యత్ కాలం ఆ కాలానికి సంబంధించినవే. దానికే మేము స్వప్నంలో చూసింది ఈడొచ్చింది అంటారు. స్వప్నము జరిగింది అంటే అట్లా కదా, ఇది వర్తమాన కాలము, భూతకాలంలో వర్తమాన కాలంలోకి ఎట్లా వస్తుంది అని. అందుకే ఇవన్నీ చాలా పొరపాటు. మొత్తం అంతా మన వ్యవహారమే. ఎందుకంటే వ్యవహారానికి వ్యవహార ప్రయోజనం సరిపోతుంది, పరమార్థానికి పనికిరాదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అందుకే మనం పరమార్థాన్ని తెలుసుకుండేకి వచ్చినాం, కానీ వ్యవహారాన్ని తెలుసుకుండేకేమీ వేదాంతం చెప్పాల్సిన పని లేదు. వ్యవహారం అందరికీ తెలుసు, చిన్న పిల్లని కూడా తెలుసు. ఏమన్నా వాడు చెప్తే పోవా నువ్వు నన్ను మోసం చేస్తాడు, నేను నీ మాట వినలేదంటాడు వాడు. తండ్రినే ధిక్కరిస్తాడు వాడు. కాబట్టి ఈ ప్రపంచం పరమాత్మ సత్యం. వ్యవహారమునకు రంగస్థలి అయిన జాగ్రత్తను వీడి స్వప్నమైతిని ఈ 3 విశేషములన్నీ ఒకటిను తత్తత్వం లక్షణం కాదా ప్రశ్న. ఎందుకన మనం కలగాల్సినప్పుడు గోచరము ప్రపంచమునకు ఈ విశేషములే ఉన్నట్లు తోచును.
ఆ ప్రపంచమునకును నామరూపంలే స్వరూపం అనేక మంది కర్తలకు భోక్తలకు ఆశ్రమై తోచును. అచ్చటను దేశకాల నిమిత్తములను అనుసరించే ఆయా క్రియలు ఫలం సంబంధించుంటే కలదు. ఇంకా స్వప్నము జాగ్రత్త వలనే నిజమైన ప్రపంచము అంతర్గతము చేసుకొని ఉన్నదని మనం ఎవ్వరము భావింపము. పోనీ అది స్వప్నంలో ఏమైనా అంతర్గతమైంది అట్లే ఉంటుందని ఏమని అంటామా? అది లేనే లేదు అని ఇస్తామన్నమాట. అయినను 3 విశేషణలు అచ్చటి తోస్తాడా లేదా? స్వప్నం అంతా అసత్యం అన్నావు, 3 విశేషణాలు తోసినాయా లేదా? ఆ అనుభవం ఉందా లేదా? అది అనుభవం లేదా? అది ఇట్లుండా ఈ విశేషణములకును సత్యత్వమునకును ఏ సంబంధం కలదని కల్పించవలేను. కాబట్టి మీ దానిలో కూడా 3 ఉన్నాయి కాబట్టి మీ 3 దానిలో కూడా ఎట్లా కల్పిస్తావు? ఎప్పుడైతే స్వప్నం దానిలో కల్పించక రాలేదు అన్నప్పుడు నీవు కూడా ఆడంతే కనపడుతున్నాయి. మళ్ళీ ఇది వచ్చినప్పుడు అవి లేవు, అది వచ్చినప్పుడు ఇది లేదు అనేది సంబంధం ఉంది. కాబట్టి ఇది అసత్యమైనాక అది ఎట్లా సత్యమవుతుంది? మీ 3 విశేషణాలు ప్రపంచగ్రతం. కొందరికిట ఒక సంశయం కలగవచ్చును. స్వప్నమందలి ప్రపంచము నామరూపములతో కూడి ఉన్నను అవి నియతమైన నామరూపములు కావు, ఎప్పుడు ఉండేటివి కాదు అని ఆ రూపాలు మారుతాంటాయని. ఎట్లా అంటే అతడే ఇప్పుడు గృహముగా నుండున్నది మరొక క్షణమున పక్షి ఎగిరిపోవును. ఇండ్లు ఉన్నట్లుంటుంది, మనం చూస్తానంటే అది పక్షి కూడా ఎగిరిపోవచ్చు. పర్వతమై ఉండినది నీరై ప్రవహించును. ఆ స్వప్నంలో జరిగేటివన్నీ అట ఆ స్వప్నమును గాంచువాడు తప్ప మరెవ్వరూ నిజమైన కర్తలు కానీ భోక్తలు కానీ లేరు. ఇది పట్టుకోవాలి నువ్వు. ఇప్పుడు స్వప్నాన్ని చూసేటప్పుడు స్వప్నం చూసేవాడు తప్ప వచ్చినోడు తప్ప ఇంకెవరు లేరు అంటాడు. మరి ఆడు కనపడే జనమంతా ఎవరు అని, దాంట్లో స్వప్నంలో కనపడే జనమంతా వీడు ఒకడే ఉంటే వాళ్ళందరూ ఎవరు అని ఎవరు కనపడే వాళ్ళందరూ వచ్చిపోయేవాళ్ళు. అంటే స్వప్నంలో నేను నాకు కనపడేవాళ్ళు, అవునా? నీకు కనపడేవాళ్ళు వచ్చిపోతా అంటారు. స్వప్నం పోతానే నువ్వేడున్నావు, ఈడ స్వప్నం పోతా నువ్వేడున్నావుపా. మరి ఇంక నువ్వు మాత్రం వాళ్ళే లెక్క. మరి ఇంక వాళ్ళు వచ్చిపోతాడంటే నువ్వు మాత్రం ఆడే ఉంటే బిర్రకి గట్టేసుకొని ఉంటావా జాగ్రత్తలోకి వచ్చి? అందుకే ఇవే పొరపాటు మాట్లాడనమాట. అది వాళ్ళు స్వప్నం పండువానికి అనుకుంటున్నారు ఇది. అందుకే చాలా పొరపాటు జరిగేది ఇక్కడ. అవి స్వతంత్ర అవస్థలు అనేది ఎవరికి తెలియలే. అవి స్వప్నము, జాగ్రత్త, నిద్ర అనేటివి పరమార్థము తెలియనప్పుడు పరమార్థమే ఆ విధంగా తోస్తుంది. కానీ ఈ యొక్క నేననేవానికి ఏం తోయలేదు. ఈ నేననేవాడు ఆ మెలకులోనూ పడి ఉంటాడు. స్వప్నం వచ్చినప్పుడు స్వప్నం నేను దాంట్లో పడి ఉంటాడు. నిద్రలో ఎవడెవడు లేడు. మరి ఈ అప్పకేం స్వప్నం ఈయన కొనికే వస్తుంది. ఈడు ఎట్లెట్లుంటాడు? ఈడు కూడా స్వప్నంలో తోచేవాడే. నేను నా ప్రపంచం అంటాడు కదా. ఇప్పుడు ఈడెట్లయితే నేను నా ప్రపంచం, నేను నాకు మీరంతా తోస్తుంటారు. ఆడు కూడా వాడు నేను నాకంతా తోచేవాళ్ళు అంటాడు. స్వప్నం పోతానే ఒకడికే ఇంటే ఈయప్ప వాళ్ళందరూ ఉండాలి కదా, వాళ్ళు లేరంటాడే. పోనీ ఈయప్ప ఉండాలంటే ఈయప్పలేడు. మరి అచ్చా స్వప్నం కాంచవాడు తప్ప మరో నిజమైన కర్తలు కానీ భక్తులు కానీ లేరు. మెలకు ఎందలి మన మిత్రులు కొంతకాలము మమ్ములను వీడి మనల్ని కలుసుకొనవచ్చును. ఇప్పుడు ఎంత బాగా చెప్తాడు. ఇవి ఎట్లా ఉంటాయంటే అర్థం కాకుండా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు సరే మన ఇద్దరం ఫ్రెండ్స్, కొన్నాళ్ళు ఎక్కడ పోయినా ఫారిన్ పోయినా మళ్ళీ వచ్చినా మనం కలుసుకుంటాం. ఇక్కడ స్వప్నంలో ఉన్న వాళ్ళు అట్లా కలుసుకుంటా అంటారా? స్వప్నం వచ్చిపోయినాక మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారా అని వాడు అడిగేది. కలుసుకోరు అని వాడు అంటాడు. ఆడే తిక్క వ్యవహారం అనేది. ఎట్లా అనేవు, నీకు కూడా స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్నంలో ఉండేవాడు వాడు ఫారిన్ పోయి ఉంటాడు. వాడు ఫారిన్ పోయి మళ్ళీ కలుస్తాడు కదా. ఆడుండే వాళ్ళు ఆడే కలుస్తుంటారు. మరి స్వప్నంలో వాళ్ళు స్వప్నంలో కలుస్తారు. జాగ్రత్త వీడేమంటాడు, మేము వీడు కలుస్తామంటాడు. సరే మీరు వీడు కలిసేదే కరెక్ట్ అయితే స్వప్నం ఉన్నప్పుడు మీరందరూ ఏడుంటారు? జాగ్రత్తలో ఉండే వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతారంటే స్వప్నం అనే అవస్థ కూడా జాగ్రత్తకు సమానం అని తెలియనందువల్ల ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకేమనుకున్నాం, జాగ్రత్తలోనే నిద్ర స్వప్నం వచ్చిపోతుందని ఈడు పెట్టుకుంటారు. అదేవిధంగా స్వప్నంలో కూడా జాగ్రత్త ఉంది, స్వప్నము ఉంది, నిద్ర ఉంది. ఆడు కూడా స్వప్నంలో లేదా? మరి స్వప్నంలో జాగ్రత్తగా వ్యవహారం చేస్తే నేను పోయి పండుకోవాలనరా మీరు? ఆడ మీకు ఆడ స్వప్నాలు రావా? మరి ఆడ ఆ స్వప్నాలు ఏమంటారు మీరు? ఈ జాగ్రత్త సత్యం, ఆ స్వప్నాలు అసత్యం అంటారు లేదా? అంటారు లేదా? అట్లనే ఈడు కూడా అంతే. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వప్నావస్థ అంటానే దాని యొక్క విచారం సరిగా తెలియదన్నమాట. దాని యొక్క వ్యాపకం తెలియకోకుండా అది ఏదో నాకు పడింది అని దాంట్లో ఉంటారు. వాళ్ళకి పడే క్వశ్చనే లేదు. ఇది
ఎవరు స్వామి అక్కడక్కడ ఇంటి దగ్గర అప్పుడు మనం వాడిని గుర్తింపగలము. కానీ స్వప్నం అంది అట్లుగాక అప్పటికి ఎవరో ఎచ్చటి నుండియో వచ్చి కనిపించేదారు. వీళ్ళు ఎట్లా జాగ్రత్తలో ఒక స్వప్నాన్ని ఇంకో స్వప్నాన్ని కలిసి మాకు అనేక స్వప్నాలు, వాళ్ళకి స్వప్నం వచ్చిన సమకాలంలో బాగా ఇదొకటే గుర్తుపెట్టుకో సార్, ఇంకేం మిగతా అంతా పెట్టుకున్నాను. మీకు స్వప్నం వచ్చినప్పుడు ఇంతకుముందు నాకు స్వప్నాలు ఉన్నాయంటారా లేకపోతే జాగ్రత్త ఒకటే ఉందంటారా? జాగ్రత్త కిందే ఉంటాం అంతే. అనేక స్వప్నాలు అనేది లేదు కదా. ఎప్పుడు మరి అంటాడు అనేక స్వప్నాలు అనేది వీటికి వచ్చినాక మాట్లాడే మాట, అది పొరపాటు. ఎందుకంటే అనుభవాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి మాట్లాడుతాడు నువ్వు, అదే తిక్కొచ్చిండేది అనమాట అది. కానీ స్వప్నం అన్నట్లుగా అప్పటికి ఎవరో ఎచ్చండి వచ్చి కనిపించరు. ఇదిగాక అట నియత దేశకాల నిమిత్తంలో కట్టుబాటు ఉండదు. ఏ కాలం అందైనాను ఏ దేశం అందైనాను ఏ నిమిత్తం చేయనను ఆయా ఉదయింపవచ్చును. ఆడ ఈ ప్రకారంగా ఇట్లే చేస్తే ఇట్లే ఉండాలా అనే రూల్ లేదు. ఇప్పుడు గర్భం దాల్చింది 9 నెలలు పడుతుంది అనే క్వశ్చన్ లేదు ఆడ. అప్పుడే ఈంతుంది, మళ్ళా అది గర్భం దాల్చింది మళ్ళీ ఈంతుంది, అట్లే ఇట్లే జరుగుతుంటాయి అనమాట ఆడ. కాబట్టి నియత యాడుంది, నియత కాలాలు లేవాడా అని ఈయన అభిప్రాయం. దానికే అనియత కాలాలు లేవు అని అంటాడా కదా. అక్కడ నువ్వు చూసినప్పుడు నీ ఎదురుగా ఆ గోవు గర్భాన్ని ధరించి అక్కడ ఈన్నట్లా ఉంది. ఆ ఆవు దూడ కూడా మళ్ళా కొంతకాలానికి అది గర్భం ధరించి అది ఈన్నట్లా ఉంది. నీకు మెలకు వచ్చింది. నీ దృష్టిలో ఏముండదు, ఈడ 9 నెలలు పడతాండే, నేను నిద్రపోయే స్వప్నంలో చూసిండేదంతా 10 నిమిషాలు లేదా 1 గంట అయింది, ఎట్లా నియత దేశకాలాలు ఉంటాయి? కాదు అని అంటాడు వీడు. ఎందుకంటే వానికి జాగ్రత్త కాలము జాగ్రత్త దేశానికి కట్టుబడింది, స్వప్నకాలం స్వప్నం కట్టుబడిందని పాయింట్ లేదు. దానికి దీనికి జమేసుకుంటూ పోతున్నాడు. చూడండి ఆయన చెప్పే మాటలే, జాగ్రత్త కాలంలోనే స్వప్నము నిద్ర వస్తుందంటే, జాగ్రత్త కాలంలోనే జాగ్రత్త ప్రపంచంలోనే స్వప్నము కళ నిద్ర వస్తుందంటే ఇది ఎంతవరకు సత్యమో మీరే చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తలో స్వప్నం వచ్చింది అంటే లేదా నిద్ర వచ్చింది అంటే నువ్వు నిద్రపోతూ జాగ్రత్తగా 2 ఉండవా? ఈడ ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మరి ఈయప్ప ఏమంటాడు, ఈ జాగ్రత్తలోనే ఇవన్నీ వచ్చిపోతాడని అంటాడు కదా. జాగ్రత్త ఉండేది అప్పుడు, జాగ్రత్త ఉండాలా, నిద్ర వచ్చిపోవాలా, స్వప్నం వచ్చిపోతాడాలా, ఉంటాయా అట్లా? ఉండాలి కదా, ఉంటాయా? అదే విచారము ఎట్లుందంటే వీడు ఈ బుద్ధి ఏం చేస్తుంది అప్ప అంటే తన ఆడుంటుందో ఆడ సమాచారాలు చేస్తుంటుంది అని దానికి చెప్పిండేది. స్వప్నంలో ఉన్నప్పుడు అదే సత్యం అంటుంది. ఆడొచ్చిండే స్వప్నం వచ్చిందని ధిక్కరిస్తుంది. ఇది జాగ్రత్త, మీరు ఎన్నన్నా చెప్పండి. ఎందుకంటే అది కూడా అప్పుడే వచ్చిందే, అది దానికి సంబంధించిందే. ఇవన్నీ కూడా జాగ్రత్త ప్రపంచము అనేది దృశ్య ప్రపంచాలు రెండింటికి. ఎందుకంటే నీకు ఈ దృశ్య ప్రపంచాన్ని అసత్యం చేయాలంటే ఆ స్వప్న ప్రపంచ అనుభవం ఉంటేనే నీ దగ్గర ఈ 2 క్యాన్సిల్ అయ్యి వచ్చేది. అట్లా కాకుండా స్వప్నమే లేకుండా పోతే నీకు ఏ విధంగా తెలుస్తుంది ఇదే జాగ్రత్త అని నువ్వు పట్టుబడతాంటివి. కాబట్టి అందుకే మనకే తప్పు తెలివి ఉందో ఆ తప్పు తెలివినే ఉపయోగించి శాస్త్రం మనకి సత్యాన్ని బోధిస్తుంది. అది విశిష్టత. ఇట్లు పరిశీలింప జాగ్రత్త ప్రపంచమునకు స్వప్రపంచము మిగులు తారతమ్యం స్పష్టమగును కదా అని ప్రశ్న వేసినాడు వీడు. ఈ సంశయము జాగ్రత్త అభిమానజన్యము. ఇది జాగ్రత్త యొక్క అభిమానం పెట్టుకున్నాడు. స్వప్నమును జాగ్రత్త దృష్టిగా చూసినప్పుడు, స్వప్నాన్ని జాగ్రత్త చూసినప్పుడు మాత్రం ఈ విధంగా తారతమ్యం కనిపించుట నిజము. ఎట్లా? స్వప్నాన్ని జాగ్రత్తలో కూర్చుంటే నిలము, అదేవిధంగా కూర్చున్నప్పుడు ఈ జాగ్రత్త సమాచారం ఏమి, మీ జాగ్రత్త ఏడుంది? అది ఇప్పుడు లేదంటాడావే, స్వప్నం ఇప్పుడు లేదంటాడావు కదా. స్వప్నంలో ఉన్నప్పుడు ఈ జాగ్రత్త ఉంటుందే మరి. ఏది బాధ్యమైతే స్వప్నం మనం అనేది. బాధ్యమైన స్వప్నం అంటాం, ఉండిన దాన్ని జాగ్రత్త అంటాం. అదే పాయింట్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్త అంటాము, దాంట్లో స్వప్నం లేకపోయినప్పుడు ఇది బాధ్యత అయిపోయింది కదా, అంతే. అది జాగ్రత్త అంటాడు అంతే. ఏది తానున్నప్పుడు అది జాగ్రత్త, ఏది తను విడిచిపోయింటే దాన్ని స్వప్నము అని అనుకుంటూ చెప్తుంటాడు అనమాట. కానీ స్వప్నమందే స్వప్నమును మనం ఎట్లు భావింపగలము? స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం ఎట్లు భావింపగలము? అచ్చటి ప్రపంచం ప్రతీత మాత్రమైనప్పుడు మనం భావింపం కదా. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న ప్రపంచం ప్రతీత అంటామా, సత్యం అంటామా? సత్యం అంటాం. నామరూపములు, కర్తృభోక్తృత్వము, బహుత్వము, దేశకాల నిమిత్తం చేయగలుగు నీతమైన క్రియాపాలన 3 సత్యత్వ లక్షణంలో ఉండినచో
స్వప్నమున ఈ 3 లక్షణములు అభావమును గ్రహించి ఇది మిథ్యా ప్రపంచం అని మనం ఎందుకు నిశ్చయింపలేదు? ఈడొచ్చి చెప్తాడారు కదా, ఈడొచ్చి చెప్పే బదులు ఆడే ఏమా ఇవన్నీ నియత కాలంలో లేవు, అంతమంది లేరు, నామరూపాలు మారుతాండాయి అని ఆడే ఎందుకు చెప్పలేదు మీరు? ఈడొచ్చి ఇతరుగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు అవి ఇది లేదని, ఆడే ఎందుకు ఆర్గ్యూ చేయలేదు? నువ్వు ఉండవు, నువ్వు అనుభవించి వచ్చినావు కదా, దాన్ని ఆడ చేయాల్సింటివి. జాగ్రత్త భావనలో ఉన్నాను. మరి జాగ్రత్త భావనలో ఉన్నాను, మరి ఇటుకు వచ్చినాక స్వప్న భావం తెచ్చుకుంటానంటావా? ఎందుకంటే ఇటు పోలేదు. మెయిన్ పాయింట్ అది పెట్టుకోండి మన దగ్గర సరుకు. ఎప్పుడే కానీ ఇది ఈ భావనలేని ఒప్పుకుంటే కూడా పొరపాటు జరుగుతుంది, మళ్ళీ అది ఒప్పుకోకూడదు ఎప్పుడే కూడా. వీడికి జాగ్రత్త పోతానే జాగ్రత్త లక్షణాలే లేవు ఇంక దగ్గర. జాగ్రత్త వచ్చినాక వచ్చినాడు వీడు, జాగ్రత్త పోయినా పోయేవాడు. వీనికి స్వప్నాన్ని గురించి నిద్రని గురించి మాట్లాడే అధికారాలు ఏడున్నాయి? కావున స్వప్నమును దోచు నామరూపముల కర్తభోక్త వ్యవహారము దేశకాలాలు అప్పటికి సత్యముగానే ప్రతీతములగును. మనం వారిని సత్యములనియే భావించి ఆ భావనకు అనుగుణముగా మనకు ఉచితమని తోచిన కార్యములైంది నిమగ్నమైందేం కదా. అక్కడ ఆకలి అయింది, ఏపేడు ఆకలిగా అయింది, స్వప్నంలో దీంట్లో ఏం ఆకలి అయితే మెలకుపోయి తిందామని ఏమని అంటారా? నిద్ర వస్తుంది ఆడే నిద్రపోతామంటారా, లేకపోతే మెలకుపోయి మళ్ళీ నిద్రపోతామంటారా? ఆడ ఏమేమి లక్షణాలు వస్తే దానికి అట్లే పోతుంటాం. కావున ఈ విశేషణత్రయం ఉండడం వలన జాగ్రత్తను గట్టి ఆధిక్యత ప్రాప్తం కాదని సిద్ధించను. కాబట్టి జాగ్రత్త ఎక్కువ, స్వప్నం తక్కువ. ఈ జాగ్రత్తలో 3 విశేషణాలు ఉన్నాయని చెప్పినారు. నామరూపాలు ఒకటి, కర్తృత్వ భోక్తృత్వాలు ఒకటి, క్రియాకారక ఫలితాలను 3 చెప్తారు. అవి 3 కూడా ఇక్కడ దీంట్లో కూడా ఉన్నాయి. మరి అట్లా జాగ్రత్తే సత్యం అనే దీన్ని కూడా సత్యం అనాలి మీరు. ఇది ఒక ప్రోజ అయిపోయిన. ఇంకా స్వప్న విషయమున వివిధ కల్పనలు వాని అందరి దోషాలు. స్వప్నంలో నానా రకాల కల్పనలు ఉన్నాయి, దోషాలు చెప్పినారు కదా. అంటే ఆ స్వప్న విషయంలో మనం కల్పించుకునేటివి అన్నమాట. ఇవన్నీ కూడా యావవి ఈ కల్పనలన్నీ స్వప్నానికి దీనికి భేదాలు ఉన్నాయి, వాని దోషాలు ఉన్నాయని. జాగ్రత్తకు సహజమైన అవస్థ. ఈ జాగ్రత్త అనేది అందరికీ సహజంగా ఉండేది. స్వప్నము నిద్రాదోషజన్యమని పూర్వపక్షం ఇప్పుడు విమర్శింపవచ్చును. జాగ్రత్తను మనకు స్వాభావికంగా దృశ్యములు గోచరించుతుండననియు స్వప్నమున జాగ్రత్త వాసనచే దృశ్యములు కనిపించుననియు సామాన్యంగా అందరూ భావించి ఉన్నారు. భావించుండేదేమి అందరూ ఉండే అంటారు. ఇంక భావించే క్వశ్చనే లేదు ఇది. మళ్ళీ ఆ మాట పెద్ద పెద్ద గురువులే చెప్పినప్పుడు మనం ఎవరు అందరము ఈ శిష్యులు అని అంటాడేమి విన్నారు. ఈ భావనయే జాగ్రత్త యొక్క ఉనికి కంటేను స్వప్నం యొక్క ఉనికి కొంత నికృష్టమని చెప్పుట కారణం. ఎందుకు? ఒరిజినల్కి వాసనతో ఉండేదానికి డిఫరెన్స్ ఉంటుందా లేదా? సెంట్ ఒరిజినల్గా ఉన్నప్పటికీ సెంటు వాసన ఉండేదానికి భేదం ఉంటుంది కదా. వాసన వచ్చేప్పుడు సెంటు ఉండేది ఎప్పుడు దాన్ని కరుచుకొనే ఉంటుంది కదా సెంటు వాసన. కాబట్టి ఆ జాగ్రత్త ఎక్కువ, స్వప్నం నికృష్టము అని చెప్పేదానికి ఈ వాసన ఇదే కారణం అన్నమాట. ఇతర దార్శనికులు ఈ నమ్మకమును బలపరచు ఉపదేశములనే అనుగ్రహించిరి. గుర్తుపెట్టుకోండి, ఆ పెన్ ఇక్కడదే అంత అండలే చేసింది, అండలు చేయలేదు. మిగతా వేదాంతాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఇతర దార్శనికులు అంటే వైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు అందరూ కూడా ఎందుకు కూడా మీకు స్వప్నం రావాలంటే అనుకుంటారా, వస్తా అంటాయి అంటారు అంతే. వీళ్ళు అంటారు. అయితే అక్కడ కొన్ని విశేషాలు అడగల. జాగ్రత్తలో మేము అనిపించిన కూడా వస్తాయి కదా, అవి ఎట్లా వచ్చినాయని అడిగింటే వాళ్ళు ఊరిని అవుతాండ్రి. జాగ్రత్తలో మనం ఊహించలేదు ఎప్పుడు. మనం స్వర్గలోకానికి పోయి ఇంద్రుని పక్కలో కూర్చుంటాం అనేది ఎప్పుడన్నా మనకు ఉందా? జాగ్రత్తలో ఆడుంది కదా. మరి యా వాసనతో వచ్చింది అది? ఈడ నువ్వు ధనికుడిగా ఉండవు, ఫస్ట్ క్లాస్గా ఉండవు, నేను కటిక దరిద్రుడు అడిగి తినడానికి నీకేమన్నా అనుభవం ఉందా ఈడ నీకు? మరి ఎట్లా వచ్చేది? జనక మహారాజుకే వచ్చింది అది, నీకు నాకు కాదు. మరి ఎంత సులభంగా వాళ్ళు ఎట్లా చెప్పిండారు అని ఇంత సులభంగా అర్థమయ్యేదాన్ని ఆ విధంగా చెప్తాండారు అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది. ఇంకా భౌతిక శాస్త్రజ్ఞులు కూడా ఈ వాదమునే సమర్థించున్నారు. ఎందుకంటే వీళ్ళు తాతగారు, వీళ్ళు భౌతిక శాస్త్రజ్ఞులు అనేవాళ్ళు. ఈ అభిప్రాయం ఎంతవరకు సమంజసము అనే విషయం ఇప్పుడు విచారించవలసి ఉన్నది. ఎవరు? ఆ భౌతిక శాస్త్రజ్ఞులు కానీ ఇతర దార్శనికులు చెప్తాడారే నికృష్టము అని చెప్తాడు, దాన్ని విచారిస్తాం. ఋతుస్వభావము అంటే ఆయా ఋతువులు మనం భుజించిన ఆహార స్వభావము, వ్యవహారము, ఆలోచనము మున్నగునవి నిద్రయందు స్వప్నముగా మారటం కారణమవుతున్నవని అనేకులు భావించి ఉన్నారు. 99.9 మంది జ్ఞానులు తప్ప, అంతే. మిగతా వాళ్ళు కూడా అనే పని లేదు, జ్ఞానులు తప్ప మిగతా వాళ్ళందరూ ఇదే అనుకున్నాం అనమాట. ఇవన్నీ మనం తిన్న ఆహారం ఇది కూడా వీళ్ళు కూడా చెప్తారు కదా డాక్టర్లు, ఇదంతా
నిద్రపోయేటప్పుడు ఇట్లంతా పైకి కిందికి పోతూ ఉంటుంది, మెదడులో తిరుగుతూ ఉంటుంది, ఇవన్నీ చెప్తాంటారు చూడు అవన్నీ. శారీరక స్థితి కలిగే మార్పులు, ఇంద్రియములపై ఏర్పడిన దృశ్యముల యొక్క సంస్కారములు, మనం బయట పగలలో చూసినటువంటివి ఎవరైనా చూసింటాము, ఆ సంస్కారాలు, అనుభవింపబడిన హర్షభయాదులు, మనం జాగ్రత్తలో భయమైన ఉండొచ్చు, సంతోషమైన ఉండొచ్చు, అవి కూడా స్వప్నమునకు కారణములగుతున్నవని భావిస్తున్నారు, నమ్మకం పెట్టుకుంటారు. కానీ జాగ్రత్తమున ఎంతయో ఆసక్తిచే వ్యవహరించి మనస్సున సంస్కారం ముద్రితం కానప్పుడును స్వప్నములు సంభవించుట కలదు. ఇక్కడ మీరు ఎంతో ఆసక్తితో వ్యవహారం చేసినారు, ఎంత ఆసక్తితో వ్యవహారం చేసినప్పటికీ కూడా ఏమైంది, మనస్సున సంస్కారం ముద్రిత కానప్పుడు కూడా స్వప్నములు సంభవించుట కలదు. అంటే మీరు ఏదైతే ఇక్కడ ఆ వాసన కాదు, ఆ ఫలాన్ని పొందుకోకుండా ఉండేది కూడా మీకు స్వప్నాలు రావచ్చు. జాగ్రత్తలో ఉన్నప్పుడు మీరు అనుభవించినప్పుడు ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవం మీరు పొందుకోకుండా కూడా నిద్రలో స్వప్నంలో రావచ్చు. అది మరి వాసన ఉంటే కదా రావాల్సి ఉండేది, మీకే ముద్రితం కాలేదు అవి, మరి ఎందుకు రాలేదు అవి? అంటే ఇక్కడ సంబంధం లేని సంఘటనలు కూడా వస్తాయి అంతే. మీరు ఎంతగా ప్రబలమైన పెట్టుకున్నప్పటికి కూడా అంటే ఆ సంస్కారం అనేది మీలో కూడా ఆడొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తను ఎన్నడను మనం అనుభవింపని దృశ్యములను కూడా స్వప్నమున గాంచుతుందము. జాగ్రత్త స్వప్నమునకు కారణమను వాదమునకు ఈ అనుభవం ప్రతిబంధకమే కదా, దాంట్లో ఇంకేమనుమానాలు రావు. కాలమునకు సమానముగా నుండో ఒకానొక సంస్కారము ఒక వ్యక్తి అందే ఒకానొక నిజమైన స్వప్నం అందే ఎందుకు ఎట్లు బహిర్గతమగును అను ప్రశ్నకు శాస్త్రీయంగా రుజువుపరచు విధానం లేదు. ఈ సంస్కారం వాటికి వస్తుందనే దానికి ఏ ఆధారాలతో లేవు. ఎందుకు అంటే వాసన ఉంది కరెక్టే, జాగ్రత్తలో నీవు ఫలాని విషయాన్ని అనుభవించినావు, ఆ మా వాసన ఉంది నీ దగ్గర, మళ్ళా 10 ఏళ్ళకి కానీ 20 ఏళ్ళకి కానీ ఆడైనా చెప్తావు నువ్వు దాన్ని. ఎప్పుడు మళ్ళీ మెలకులోనే చెప్పాలి నువ్వు దాన్ని. ఇప్పుడు స్వప్నానికి పోయినప్పుడు ఈ మనస్సు అనేది పోయింటుంది వాటికి స్వప్నంలోకి, మరి చెప్తుంది అది. ఈ మనస్సు పోయింటే చెప్తుంది కరెక్టే, ఒప్పుకుందాం, దాన్ని కాదనే కాదు. ఈ మనస్సు పోలే కదా, ఈ మనస్సు పోయింటే అప్పుడే చెప్పాలి. అందుకే ఆ మనస్సు పోయింది అదే ఉంటుంది అంటారు వీళ్ళు. దానికి మనం అడగల, అదే ఉంటే నేను జాగ్రత్త నుంచి స్వప్నానికి వచ్చినానని ఎందుకు అనలేదు చెప్పాలా? అక్కడ దృశ్యాలు కూడా ఎట్లా కాదు, ఇది దృశ్యాలు కూడా తెలిసిపోతాయి. దృశ్యాలు కూడా ఇవి కానే కాదు. నేను జాగ్రత్తలో మా ఇండ్లు వేరే ఉంది, ఈడ నేనేంది ఇల్లు లేకోకుండా ఉండాలంటే ఎట్లా అని అడగాలి కదా, మరి అంటుందే వేరే మనసు. కాబట్టి మరి వాసన అనేది ఎట్లా పొందుతుంది అనేది ఇది మనకు కావాల్సిన విషయాలు అన్నమాట. కరెక్ట్. ఎట్లు బయటకు ప్రశ్నకు శాస్త్రీయంగా రుజువుపరచు విధానం లేదు. వాళ్ళ విధంగా చెప్పేదానికి వాళ్ళకి రాదు. మానసిక శాస్త్రజ్ఞులు ఈ విషయం నిశ్చయించుకున్న వివిధ కల్పనల యందును ఈ విధమైన ఆక్షేపము అపరిహారమై ఉన్నది. స్వప్నాల గురించి వీళ్ళకి ఇవి వచ్చినాయంటే ఇట్లుంటాయని చెప్తారు చూడండి. ఇది కూడా అపరిహారం, అంటే పరిహరించే వీలుగా అందే. ఎట్లా జాగ్రత్తన తప్పించుకొని చేయాలని కొన్ని నిర్బంధములు కలవు, తప్పించుకునేకి లేకుండా. వాడిని తప్పించుకొని జీవుడు హాయిగా వివరించని అని సృష్టిమాత స్వప్నం కలిగించనని కొందరు అందరు. ఈయనకి ఇండ్లు లేకుండా, భూమి లేకుండా, కారు లేకుండా ఉంటాడు చూడు, వానికి ఆడికి పోతే స్వప్నంలో పోతే ఇట్లాంటివన్నీ అనిపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్వప్నాలు వస్తాయని కొంతమంది అది ఒప్పుకోలే. మొదటి ఇవే కావాలి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పేది చూడు, జాగ్రత్తను తప్పించుకొని చేయాలని కొన్ని నిర్బంధములు కలవు, ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోండి. వాణిని తప్పించుకొని జీవుడు హాయిగా విహరించని అని సృష్టిమాత స్వప్నమును కలిగించదని కొందరు బోధించేదారు. తప్పు. కానీ స్వప్నమునందును మనకెన్నయో జనంటుతుండును. స్వప్నంలో కూడా మనం పండుకోండి, నిజంగా పండుకోవడం స్వప్నం ఈడ్సీడ్స్ కొడుతుంటారు. అప్పుడేంటే తప్పించుకోవాలని అయ్యో అమ్మ అని అంటుంటారు. మెలకు వస్తే తప్పుతారు అప్పాలి. అచ్చటి నిర్బంధములను మనం తప్పించుకొని చాలక దుఃఖించుతుందము. ఎట్లా దీంట్లో నుంచి తప్పించుకోవాలా అని ఇట్లే ఆలోచన చేసుకుంటే ఎంతసేపు ఉంటారు. మెలకు వస్తే అప్పుడు పోతాం అంతే. అది అనుభవ సిద్ధం ఒకటి వలన, ఇది అనుభవమే కదా. స్వప్నంలో ఉండే కూడా కష్టాలు ఉన్నాయి, దాన్ని తప్పించుకునే లేదు. నేను జాగ్రత్త యొక్క నిర్బంధములను పరిహరించవస్తాయే స్వప్నమనువాదం యుక్తిక్తము కాజాలదు. కాబట్టి జాగ్రత్తలో ఉండే కష్టాలను తప్పించుకుండేకి స్వప్నం అనేది ఒకటి పనికి వస్తుందంటే అది కూడా యుక్తి కాదు, యుక్తము కాదు. అది పోనీ ఉపాయం అంటే ఉపాయం కాదు, పోనీ తగింది అంటే తగింది కూడా కాదు. మెలకువ ఆశలు పూర్తి అగుట లేక మెలకువ కష్టములు పరిహరించ అవస్థయే. నీకు సమస్య వచ్చింది, పరిహరించగలేదు.
స్వప్నం అని మరికొందరు చెప్తున్నారు. అక్కడ పరిహారం అవుతుందంట. ఈడు పరిహరించింది ఆడు పరిహారం అవుతుంది అనుకోండి. ఈ పక్షమందును పై దోషమే ప్రాప్తమగును. అదే పైన చెప్పిండేది దీనికి కూడా వస్తుంది అనమాట. ఇదేం కొత్తదేం కాదు. ఇది ఎందులకైనా స్వప్న ప్రపంచమున ఆశలకు కానీ సంకటం కానీ కొదవేయలేదు. ఆడు స్వప్నంలో కూడా నీకు దండిగా ఉన్నాయి ఆశలు. ఏం దండిగా ఉండవు, తక్కువ ఉన్నాయా? పోనీ ఆటంకాలు బాధలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇదేగాక మెలకువలో తనకు తృప్తి అయిన విషయం అందే స్వప్నమందు కొదువ కనిపించవచ్చును. ఈ మెలకులో తృప్తి అయింది, స్వప్నంలో ఇంకా తక్కువ అనిపించే కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి మెలకువయందు అన్నపానీయములను ఆరగించి బాగా తిన్నాడు, ఉగాది పండుగ దశ పండుగ బాగా తిన్నాడు, ఓళ్ళు తిని పండుకొని తృప్తుడై పండుకున్నవాడు ఆకలి చేతను దప్పిక చేతను అలమంచినట్లుగా కలగాల్చవచ్చును. ఉందా లేదా? మరి ఇక్కడ తృప్తి అయినది కూడా ఆడ ఛాన్స్ లేదు. వాసన ఎప్పుడు వచ్చేది? జాగ్రత్తన కనబడు వైషమ్యములను సవరించుకుని అవస్థయే స్వప్నమని మరికొందరు. ఉదాహరణకి మెలకువలో కొందరు పేదలయ్యుందరు, మరికొందరు ధనికులయ్యుందరు. స్వప్నమున దరిద్రులు ధనికులు దరిద్రించు, మెలకువలో దరిద్రులు తాము ఇతరులకు బాకీ పడిన తీరినట్లే అని భావింపవలసిండును. ఈ మతం నిర్దిష్టం ఒకటి ఎట్లు. ఒకవేళ ఈడు బీదోడు ఆడు షావుకారు అయినాడు అనుకోండి, ఈడు అప్పులు దండి చేసింటాడు అనుకోండి, నిజంగా వాడు అప్పులు తీసినాడు అవుతాడా? షావుకారు అయితే మరి కలయందును నా పేదరికం తొలగలేదు కదా, మున్నగు విధముల ఎందరో జనులు పరితపించుందరు. జనక చక్రవర్తి తనలాడినాడు, నేను ఈ విధంగా ఆకలి చేత క్షామం వచ్చి తనలాడినానని ఆయనే చెప్పినాడు. అందులో ఏమి ఎవడై పుండాలుడై పుట్టినాను అని కూడా వచ్చింది ఆయన, పాపం రాదు. స్వప్నము జ్ఞానమును అభ్యసించదగిన అవస్థ అని మరికొందరు తలిచి ఉన్నారు. ఆ స్వప్నం ఉండేదాని నుంచి జ్ఞానం అభ్యాసం చేస్తాను తెలుసుకున్నాను. కానీ మేల్కొన్న పిదప నేను వస్తువులను ఎరిగించడం వలన ముందే తెలుసుకునే విధం తెలుసుకుందామని భావించి ఎవరు స్వప్నమునకు వెళ్ళి ఉన్నారు. ఈడ మనకేమో సమస్యలు ఉన్నాయి, ఆడికి పోతే తీరుతాయని ఎవడు ఈడన్ని లెక్కలు కట్టుకుని ఆడికి పోతారు. పోయి ఆడు తీరితే ఈడ వచ్చి తీరాలి కదా. స్వప్నమున మనకు జాగ్రత్త యొక్క స్మృతియే ఉండదు. అది జాగ్రత్త సమాచారమే. అంటే ఈ జాగ్రత్త సమాచారం ఆ జాగ్రత్త కాదు. మళ్ళీ ఈ జాగ్రత్తలో నీకేమేమి శృతి ఉందో, నేను ఫలానా అని చూడండి, ఆ శృతే అది లేదు. స్వప్నమున కనబడు దృశ్యములే మనకు అప్పుడు ముఖ్యములై ఉండును. కావున ఇది సమీచమైన కల్పన కాదు. ఇంకా స్వప్నము తామసమైన ఒకానొక వ్యవస్థని ఇంకనూ కొందరు భావించి ఉన్నారు. ఏదో తామసం అంటే ఎక్కడ పూర్తి మెలకులోను లేకుండా నిద్రలు లేకుండా ఉండేది అని అనుకుంటాడు అనమాట. కానీ ప్రతిదినము ఈ తామసిస్తే వచ్చిపోవచ్చుంటే కారణమేమి? దినం వస్తాను, ఒక దినం అయితే ఏమలేనుకోవచ్చులే. ఇది ఏ సాధనమున సంభవించుతున్నది ఈ తామసం అనేది? దీనికి పరిహారోపాయం ఏమి? ఎట్ట దీన్ని మనం పరిగణించుకోవాలా? ఈ ప్రశ్నలకు మాత్రం ఈ వాదమున సమాధానాలు లేవు. స్వప్నమున ఉత్తేజక సాధనములు సంపూర్ణంగా లేవు. వాడంటే పూర్తి పనిచేసేకి లేవంట. ఈడ తాగితే ఎట్లయితే పనిచేస్తామో అట్లా లేవంట, లేవు. కానీ అది అర్ధజ్ఞానావస్థ అని మరికొందరు వాదించున్నారు. ఎందుకంటే స్వప్నంలో పైకి లేయాలంటే కూడా ఉత్తరు లేకోకుండా ఉంటాం చూడండి, ఉత్తేజకం ఉండేది లేదు అని. కానీ మెలకువలో ఉత్తేజక సాధనలు పూర్ణంగానున్నవనియు కలలో అవి అసంపూర్ణంగానున్నవని కల్పించుటకు ఏ ఆధారం కలదో వారికి రుజువు చేయుటకు శక్యం కాదు. దీంట్లో ఇట్లుండేదానికి ఏం, దాంట్లో అట్లుండేదానికి ఏమో అంటే అది కూడా కాదు. మన దేశమందు కొందరు వేదాంతులు జాగ్రత్తను చేసిన కర్మలకు ఫలరూపముగా ఈశ్వరుడు స్వప్నములను సృజించున్నాడని విశ్వసించి ఉన్నారు. కానీ శాస్త్ర ప్రమాణమును విశ్వసించి ఈశ్వరుడు ఉన్నాడని భావించి, శాస్త్రాన్ని ఆధారం చేసుకొని భావించి జాగ్రత్త స్వప్నముల సంబంధమును సమర్థించు వారి వాదమును అనుభవాంగ తర్కమును ఉపయోగించున్న ప్రకృత విచారమును విమర్శింపదగినది కాదు. ఊహత చేసేది కాదు ఇక్కడ. ఇప్పుడు మనం అనుభవాంగ తర్కం పెట్టుకున్నాం, సాక్షి అనుభవాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏదో దేవుడు అనుగ్రహించినాడు అని ఇట్లా చేసుకొని వైయక్తికంగా పెట్టుకునేది కాదనమాట. కావున దాన్ని ఇప్పుడు వదిలివేస్తున్నాము. పాపాత్ములకు ఎప్పటికీ ఉండననియు పుణ్యాత్ములకు ఎప్పటికీ మంచి కళ్ళే సంబంధించిన నియమము లేదు. ఎట్లాంటివంటే అట్లాంటి దాని ఇష్టం వచ్చినట్లు వస్తూనే ఉంటాయి. ఇంతవరకు స్వప్న విషయమున గల వివిధ కల్పనలకు ఆయా వాదులకు గల జాగ్రత్త పక్షపాత భావమే ముఖ్య కారణము. కాబట్టి ఈ జాగ్రత్తలో ఆ స్వప్నాన్ని తృణీకరించి అది నికృష్టమైన అవస్థని, ఇదే సత్యమైన అవస్థని ఈ పక్షపాత బుద్ధి చేతనే వాదిస్తాడు. జాగ్రత్త ముఖ్యమైన అవస్థ అని
దీనికి అధీనమై ఏదో ఒక ఉద్దేశమును పూర్తి చేయటకై కలలు కలుచున్నవని ఈ వాదులందరూ భావించి ఉన్నారు. ఇది పూరకావస్థ అంటారు దీన్ని, స్వప్నాన్ని. జాగ్రత్త ఒరిజినల్ అయితే ఇంక దాంట్లో కొదవ పెట్టుకుంటుంది. మళ్ళీ ఒరిజినల్ అన్నాక దాంట్లో కొదవ ఉండకూడదు కదా, ఏదో రొంత ఉంటుంది తప్ప దాన్ని భర్తీ చేసేకి ఇది వచ్చిందంటే అది ఎట్లా ఇది అవుతుంది, పరిపూర్ణ అవస్థ. జాగ్రత్త దృష్టితో చూచే నిర్ణయించిన ఈ అభిప్రాయం కాబట్టి జాగ్రత్త దృష్టితో ఈ విధంగా ఆ స్వప్నం అనేది పూరక అవస్థ అంటే సరిపోయలేదు. ఎందుకంటే జాగ్రత్త ఎప్పుడూ ఉంటుంది, ఈ నిద్రలు ఈ మధ్యలో అట్లా వచ్చిపోతూ ఉంటాయి, అప్పుడు పూర్తి అయినట్టు జాగ్రత్త అవస్థ అని మాట్లాడుతుంటారు. కాబట్టి ఇది సరియా కాదా అని నిర్ణయించుటకు స్వప్న దృష్టిదే జాగ్రత్తను కొలుచుటకు ప్రయత్నించో చాలు. సరే మీరు చెప్పిండేది బాగానే ఉండదు, మేము రోజుసేపు చూస్తాము జాగ్రత్త దృష్టితో, మీరు ఇంతవరకు స్వప్నం చూసినారు, మేము ఇప్పుడు స్వప్న దృష్టి రోజుసేపు జాగ్రత్తను విచారిస్తే అప్పుడు మీ బతుకు బయటపడుతుంది. మనం స్వప్నమందు ఉన్నప్పుడే ఎవరైనా ఒకరు ఈ అవస్థ కంటే అధికమైన అవస్థ కలదు. జాగ్రత్తలో ఉన్న ఆ స్వప్నంలో ఉన్నప్పుడు ఇది సరైన అవస్థ కదా, దీనికంటే ఇంకోటి వేరే అవస్థ ఉంది అన్నప్పుడు ఆ అవస్థ యొక్క ప్రయోజనార్థం ఇప్పటి అవస్థ సంభవించున్నదని చెప్పి ఉన్నచో మనం ఎవరైనా ఒప్పుకొని చుంటిమా? ఎప్పటికీ లేదు. అదే సత్యం అంటాం. దానికంటే గొప్పతుందని చెప్తే ఎవడు ఒప్పుకుంటారు? ఈ మెలకు గొప్పతుందని చెప్తే వీటికి వచ్చాక చెప్తే కాదు, ఆడు చెప్పాలా. స్వప్నమున మనకు జాగ్రత్త యొక్క స్మరణయే ఉండదు. ఒకవేళ మనకి స్మరణ ఉండి ఉన్నచో అది ఇది దీనిని మనం స్వప్నము కంటేను క్రింది అంతస్తుకు తప్పక దించేడి వారమే. ఎందుకంటే మేము జాగ్రత్త సత్యం అనుకోవటమే, స్వప్నంలో ఇది వచ్చింది కాబట్టి ఇది దానికంటే కనిష్టమే అని అప్పుడే అనాల్సింది అంటే మనం ఆ స్మృతి ఉన్ని నింటే. ఇప్పుడు ఎట్లయితే దాని శృతి స్వప్న శుద్ధి పెట్టుకుని అంటాడమో అట్లా అనాల్సింది వస్తాండి అనమాట. ఎందుకనా అప్పటికి తోచు అనుభవమే ఉత్కృష్టమని భావించడం మన బుద్ధికి స్వభావమై ఉన్నది. యాడున్నప్పుడు అది గొప్పదని దాన్ని వాదించేదే బుద్ధికి స్వభావం. కావుననే మనం స్వప్నమందు ఉన్నప్పుడు అదే నిజమైన మెలకువై ఉండున్నచో ఎట్లో అట్లే అచడ వ్యవహారం. కాబట్టి ఇదే సత్యావస్థ, ఇది మన ఇల్లు, మన భూమి, మన ఉద్యోగాలు అని ఆడు కూడా ఎవరైనా తీసుకొని పోతా అంటే తీసుకొని పోండి పోయేదానికి స్వప్నం అంటామా? లేదు. కాబట్టి స్వప్న దృష్టితే జాగ్రత్త విషయమున చేసుకునదగిన తీర్పునకు మనం విలువను చూడకు సిద్ధంగా లేం. ఈ జాగ్రత్త పనికిరాదు అని ఆడ స్వప్నంలో చేసుకునేది ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటే లేదు. కానీ జాగ్రత్త దృష్టి స్వప్న విషయమైన మనం మర్చుకున్న తీర్పునకే విలువ నొసగవాలంటే ఏమి న్యాయం? ఆ దృష్టితో దీన్ని సత్యం కాదని లేదు, మరి అయితే ఈ దృష్టితో అది సత్యం అంటే ఇది మాత్రం ఏమి న్యాయం అవుతుంది అది? కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. అందువలన స్వప్న పరీక్ష వలన మనోరగములను బాపగలమను ఒకడు వాదం కూడా ఉంది అంటారు. అది వీళ్ళది, ఎవరిది? మన వీళ్ళ మానసిక శాస్త్రజ్ఞుల విషయం అనమాట. అది సాధ్యమా అంటే అది సాధ్యం కాదు అనేదే తీసుకొని వస్తుంది అనమాట. ఈ జాగ్రత్తలో ఉండేదాన్ని నీ యొక్క స్వప్న పరీక్ష చేసి నీలో ఏ రోగం ఉంది కనిపెడతాము అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒక మాట. ఇది ఇప్పుడు ఆయన మనస్సును నువ్వు పరీక్ష చేస్తాడావా, లేకపోతే ఆయన చెప్పిన మాటలు వింటాడావా? మరి చెప్పిన వానను మీరు ఏ వైపు ఎట్లా వస్తుంది? చెప్పిన మాటలు మరి. అందుకే ఇప్పుడు ఈ మానసిక శాస్త్రంలో ప్రశ్నలు వేసే కదా రోగాలు బాగు చేసేది అనేది. కాబట్టి ఇది కూడా ఎంతవరకు సమాధానం అవుతుంది అనేది స్వప్న పరీక్షలు చేసి మనోరోగాలు పోగొట్టడం అనేది కూడా ఎట్లా అంటే అది కూడా కాదు అని చెప్పి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావహై. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.